ఇక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లో వింతలు వెలుగు చూస్తున్నాయి. రిజర్వేషన్ల కేటాయింపులో మరో తప్పిదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యా తండా బి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఆ తండాలో ఉన్నది ఒక్క బీసీ పురుషుడు మాత్రమే. బీసీలో ఒక్క మహిళ కూడా లేదు. లింగియా తండాలో 100% గిరిజనులు నివసిస్తున్నప్పటికీ బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లింగియా తండాకు 2 బీసీ కుటుంబాలు వలస వచ్చి స్థిరపడడంతో వారికి ఓటు హక్కు వచ్చింది. కానీ 5 ఏళ్ల క్రితమే వాళ్లు సొంతూరికి వెళ్లిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదుతో వారి ఓట్లను తొలగించగా ఒక్క పురుషుడి పేరు మాత్రం ఓటరు జాబితాలో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అసలు బీసీ మహిళ లేని గ్రామంలో వాళ్లకు సర్పంచ్ స్థానాన్ని రిజర్వ్ చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా అని నిలదీస్తున్నారు. 100% గిరిజనులు ఉన్న తమ గ్రామంలో తమకే సర్పంచ్ స్థానాన్ని రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. మొన్న ప్రభుత్వం ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా మా గ్రామ పంచాయతీని బీసీ మహిళలకు కేటాయించడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో బీసీ కుటుంబాలు గత 15 సంవత్సరాల క్రితం వలస వచ్చి ఇక్కడ వాళ్ళ జీవనాధారం కొరకు కొన్ని రోజులు ఇక్కడనే వాళ్ళ జీవనాధారం సాగిస్తూ ఇక్కడనే బతికారు. వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రభుత్వం సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మా గ్రామ పంచాయతీలో ఉన్నాయి. వారు తర్వాత ఈ సవరణలో భాగంగా వారు మా గ్రామ పంచాయతీని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక్కరైన ఒక ఓటు మాత్రమే ఇక్కడ మెన్షన్ అయి ఉన్నది. అయితే ఆ ఓటును ప్రక్రియలో భాగంగా తీసుకొని మా పంచాయతీ మొత్తాన్ని కూడా ఒక బీసీ మహిళ కేటాయించారు. ఇందులో కూడా అధికారుల తప్పుదం స్పష్టంగా కనబడుతుంది. ఒక బీసీ మహిళ లేకుండా బీసీ మేల్ ఓటు ఉన్నది, దాన్ని బేరీ చేసుకోకుండా మహిళ కేటాయించారు. అంటే మొత్తం టోటల్గా ఆ ప్రక్రియ మొత్తం గందరగోళానికి కారణమైంది. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ఉన్న పై ఆఫీసర్లు కానీ దీని మీద వెంటనే విచారణ చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన జీవోను వెంటనే రద్దు చేయాలి. కోర్టులో ఉన్నటువంటి ఆ విచారణ 8వ తారీఖు వరకు చూస్తాము. 8వ తారీఖు తర్వాత అదే ప్రక్రియ కొనసాగిస్తూ మళ్ళా ఎలక్షన్ కొరకు వెళ్ళమంటే తప్పకుండా ఎలక్షన్ మొత్తాన్ని కూడా బహిష్కరిస్తాము. వెంక సీను అనే బీసీ అబ్బాయి చిలుకోడు నుండి వలస వచ్చి మా తండలో ఏదో కుట్టు మిషన్తో కుట్టుకొని మా మేకలు మెప్పుకుంటూ భూమి కూడా లేదు, ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు కూడా ఒకప్పుడు తండ కాలిపోయింది. ఆ తండ కాలిపోవటం వల్ల ఆయన ఇల్లు కూడా మేము ఫైర్ చేసి ఇప్పించినాం సార్. ఆయన ఉండి సరే ఆయన అనుకూలంగా చూసుకొని మళ్ళీ గత 5 సంవత్సరాల క్రితం లేచిపోయింది, ఇక్కడ నుండి చిలుకోడు వెళ్ళిపోయాడు.